హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన టాక్స్. నేను మీ వందన ఆకిట్ల. సో మరో ఆర్టిస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో తనే సింధుష మేడం. హలో మేడం, హలో హాయ్. హాయ్, నైస్ టు మీట్ యూ అండి. హ్యాపీ థ్యాంక్ టు సీ హియర్ వందన గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ పూజ కార్యక్రమం చేసినా, ఏది మొదలు పెట్టాలనుకున్నా, సో మనం ముందుగా ఏ విఘ్నాలు రాకుండా మనం ఆ విఘ్నేశ్వరుడికి పూజిస్తాం కదా. సో ఇప్పుడు కూడా మనం విఘ్నేశ్వరుతో స్టార్ట్ చేద్దాం మేడం. సో ఇది ఏంటి, టూ పెయింటింగ్స్ చాలా సేమ్ గా ఉన్నాయి. ఇది ఒరిజినల్ అండి. ఓకే. ఇది క్యాన్వాస్ మీద హ్యాండ్ తో చేసింది. దీనినే నేను ప్రింట్ తీసి చిన్న పెట్టుకున్నాను. అంటే మా క్లయింట్స్ కి నాకు డిఫరెన్స్ చూపించాలని, ఒరిజినల్ కి ప్రింట్ కి. మా క్లయింట్స్ ఎవరికైనా తక్కువ కాస్ట్ లో కావాలి అంటే అదే పెయింటింగ్ ప్రింట్ తీసి కూడా ఇస్తాము. సో ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ ఇస్తాము. డిఫరెన్స్ తెలియాలి కదండి అందరికి. ఇప్పుడు ఇది ఒరిజినల్, ఇది ఇది ఒరిజినల్. ఒరిజినల్. ఓకే, అందుకే ఇది డిఫరెంట్ ఏమంటారు తెలిసిపోతుంది. మీకు డైరెక్ట్ చూస్తే లైవ్ లో తెలుస్తుంది. చూస్తున్నాం ఆ కాబట్టి షైన్ తెలిసిపోతుంది. కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఈవెన్ ఆ బ్రష్ స్ట్రోక్స్ లో కూడా చూడండి, దానికి దీనికి ఫినిష్. ఓకే. సో అందుకనే ఒరిజినల్ వాల్యూ ఒరిజినల్. సో ఈ పెయింటింగ్ మేడం, రాధాకృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నారో, చాలా క్యూట్ గా ఉన్నారు. యాక్చువల్లీ ఇది రాసలీలా కాన్సెప్ట్ అండి. ఓకే. రాధాకృష్ణుడికి అంటే కృష్ణుడికి అష్టసఖులు అని చెప్పి బాగా ఇష్టమైన వాళ్ళు 8 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని తీసుకుని ఇది పెయింటింగ్ కింద చేసామన్నమాట. మెయిన్ ఏంటంటే ఆత్మ పరమాత్మల బంధం అనమాట. ఇంక ఆ స్పిరిచువల్ వేలో, నాట్ ఎ ఫిజికల్ రిలేషన్షిప్. బట్ మనకి పెయింటింగ్ చూడగానే ఎలా అంటే ఇంకా మనకి ఆ భావన కలుగుతుంది. అంటే మన సోల్ అనేది శ్రీకృష్ణుడికి ఆ ఆ డివోటీ కింద ఆ ఫీలింగ్ రావాలన్నది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇట్స్ అన్ అటర్నల్ రిలేషన్షిప్ అన్నమాట. మన హ్యూమన్ సోల్ కి ఆ పరమాత్మ సోల్ కి మధ్య ఆ ఎటర్నల్ రిలేషన్షిప్ ని చూపించాలనుకున్నదే ఈ పెయింటింగ్. ఓకే, ఈ పెయింటింగ్ ఎంత టైం తీసుకున్నారు? ఆల్మోస్ట్ 1 మంత్ వేసానండి. 1 మంత్ చేశారా? ఇందులో యూస్ చేసిన టెక్స్చర్ మెటీరియల్ కూడా ఈ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఒరిజినల్ తులసి ప్లాంట్ వి డ్రై చేసి నేను పెట్టాను. ఓహో, ఓకే ఓకే. అందుకే 1 మంత్ టైం పట్టుంటుంది మీకు. పట్టింది. ఓకే ఓకే. నెక్స్ట్ మేడం, ఇది వచ్చేసి మన బీచ్ లో దొరికే సీషెల్స్. సో అవి సరదాగా ఏరుకుని వచ్చాను. దాంతో ఏదైనా చెయ్యాలి అని అనిపించి సో అలా టెక్స్చర్ క్రియేట్ చేసి, సో మనకి ఆ సముద్రంలోంచే కదా మనకి మంచి ముత్యాల జ్యువెలరీ దొరికేది. సో అలా ఆ కాన్సెప్ట్ అనమాట. నేను ఆ కాన్సెప్ట్ తో చక్కగా యూరోపియన్ క్వీన్ ని తీసుకొచ్చి ఆవిడ జ్యువెలరీ వేసుకున్నట్టు ఆ రిచ్నెస్ చూపిస్తున్నట్టు చూపించాను యాక్చువల్లీ పెయింటింగ్ లో. బాగుంది. సో ఇంతకుముందు మీ పెయింటింగ్స్ అన్ని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను పెయింటింగ్స్ అన్ని చూసినప్పుడు, సో నాకు ఇది ఏంటో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ లాగానే అనిపిస్తుంది. ఓకే, సరే. దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మనిషి కొన్ని అలవాట్ల వల్ల తనని తానే నాశనం చేసుకుంటే దాని వల్ల వచ్చే పరిణామాల గురించి అన్నట్టుగా ఈ పెయింటింగ్ అన్నమాట. సో ఒక హ్యూమన్ పోస్చర్ వేసాము. అది సిగరెట్ ఉన్న కలర్స్ యూస్ చేశాను. సో దానికి ఈ డ్రగ్స్ కి, డ్రింకింగ్ కి, వాటికి అలా అలవాటు పడిపోయి సిగరెట్ ఎలా అయితే కాలిపోయి దాని లైఫ్ అయిపోతుందో, మన లైఫ్ కూడా చాలా తొందరగానే ఫినిష్ అయిపోతుంది అన్నట్టుగా చూపించాము. సో ఆ కల్చర్ అనేది మార్చుకుని హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే సో హ్యాపీగా ఉండొచ్చు అన్నదాని ఎక్స్ప్లెనేషన్ ఈ పెయింటింగ్. ఓకే, ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా పాడైపోతున్నారు. సో అవునండి. వాళ్ళ గురించి, మీ అందరి గురించి ఈ మంచి కాన్సెప్ట్ చేసింది మేడం. సో ఎవరు ఇలాంటివి చేయకండి. ఈ ఆర్ట్ ఫీల్డ్ లో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఐఎమ్ హ్యాపీ అండి. నాకు ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తున్నాను. సో నేను చాలా హ్యాపీ.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఎవరైనా ఒక పర్సన్ ఇష్టం అనుకోండి బాగా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటాం, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాం. అలా ఆ ఫీల్ ఉంటుంది కదా! అదే సేమ్ ఫీల్ నాకు ఆర్ట్‌తో ఉందన్నమాట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నాకు ఏదో ఒకటి చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. సో, ఐ యామ్ ఇన్ లవ్ విత్ ఆర్ట్ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు ఈ ఆర్ట్‌ని మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారా? యాక్చువల్లీ ఇదివరకు అయితే క్లాసెస్ తీసుకొని నేర్పించేదాన్ని. ఇంకిప్పుడు కొంచెం వేరే వర్క్స్‌లో బిజీ అయిపోయి అంత టైం పెట్టలేకపోతున్నాను. బట్ స్టిల్ ఎవరైనా చాలా ఇంట్రెస్ట్‌తో వచ్చి నాకు నేర్చుకోవాలనుంది అని అడిగితే మాత్రం నేను తప్పకుండా ఎవరిని కాదని అనలేను. సో, అలాంటి వాళ్ళకైతే మాత్రం నేనిప్పుడు నేర్పిస్తున్నాను. సో మేడం మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? మ్యారీడ్ అండి. ఓహో! మ్యారీడా? అసలట్లా లేరు. ఎందుకు కనిపిస్తున్నారు? నేనే తప్పు చేసిన శారీలో వచ్చాననిపిస్తుంది. అయ్యో! ఓకే. ఫ్యామిలీ గురించి ఆ! మేడం. మా హస్బెండ్ ఈశ్వర్ సుసర్లా అండి. ఓకే. ఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్. మాకు 4 ఇయర్స్ ఓల్డ్ పాప ఉంది. తన పేరు శ్రీ దివిష. ఓకే. నైస్. బావుంది. నేమ్ బావుంది పాపది. సో మీరు ఎలాంటి వర్క్ చేస్తుంటారు మేడం? నేను యూజువల్‌గా హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్, ఓకే. క్యాన్వాస్ పెయింటింగ్. క్యాన్వాస్ మీద గూడా ఎక్కువ నాకు టెక్స్చర్ ఆర్ట్ చేయడం అంటే ఇష్టము. సో, ఏదో ఒక టెక్స్చర్ ఇచ్చి అలా క్రియేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను చదివింది ఫ్యాషన్ డిజైనింగ్. సో, ఓహ్! నాకు ఇంట్రెస్ట్ అయిన ఆర్ట్‌ని ఫ్యాషన్‌లో కూడా హ్మ్, ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ అలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కూడా చేస్తున్నానండి. ఓహ్! ఓకే. మీకీ ఆర్ట్ ఫీల్డ్‌లో ఇన్‌స్పిరేషన్ ఎవరు మేడం? ఇన్‌స్పిరేషన్ అంటే పర్టిక్యులర్‌గా ఏం లేదు. కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల డిఫరెంట్ ఆర్టిస్ట్స్ వర్క్స్ అవి కూడా చూస్తూ ఉండేదాన్ని. చూసి అంటే ఎవ్రి ఆర్టిస్ట్ వర్క్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. ఆహ్, నన్ను ఏదైతే ఆకర్షించిందో నేను వాళ్ళని చూసి అబ్జర్వ్ చేయడం, నేర్చుకోవడం అలా చూసానంతే. పర్టిక్యులర్‌గా వీళ్ళు, వాళ్ళు అని అయితే ఏం లేదు. ఆహ్ మన వంతు మనమంటూ ఆ! ముందుకెళ్ళిపోయారనమాట. అంతే. అంతే. సో ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ కూడా వేస్తున్నట్టున్నారు. అవునండి. ఓకే. ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఫ్యాబ్రిక్స్ మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ స్ట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఫ్యాబ్రిక్స్ మీద కూడా ఇలా పెయింటింగ్ చేస్తూ ఉంటాము. ఆహ్, అలాగే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా ఇవి చూడండి, రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి కదా! ఓకే. అవి ఒక బ్లౌజ్ పీస్ మీద ఇలా బ్యాక్ సైడ్‌కి వచ్చేలాగా చేసామన్నమాట. ఓకే. ఆహ్, ఇది ఇదొక పెయింటింగ్. అలాగే ఇది. ఓకే. ఆహ్, అంటే ఇది మగ్గం టైప్. మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. కొంతమంది అలా కూడా చేయించుకుంటున్నారు పెయింటింగ్. ఇప్పుడు అది కూడా ట్రెండ్‌లో ఉంది యాక్చువల్లీ. పెయింటింగ్ వేసి మళ్ళీ దాన్ని మగ్గం వర్క్‌తో హైలైట్ చేయ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, నేను ఇలా చేశాను. దీని చుట్టూ మళ్ళీ కావాలంటే మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. నెక్‌కి, స్లీవ్స్‌కి అలాగే చిన్న బుట్టాలు ఇవ్వచ్చు. ఇంకా క్రియేటివిటీ హాస్ నో ఎండ్ కదా! మనకి ఎలా నచ్చితే అలా ఓకే. చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది మేడం? ఇది పెయింటింగ్సా? అవి కూడా తాంజోర్ స్టైల్. ఇది కూడా శారీ అండ్ బ్లౌజ్ అండ్ మంగళగిరి అండి. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద ఇలా శారీ మొత్తం ఇలా శారీలో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చాము. సింపుల్ గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఓన్లీ బుట్టాస్ శారీ ఏమో. ఓకే. బ్లౌజ్ మాత్రం కొంచెం ఇలా హెవీగా బ్యాక్ పెయింటింగ్, సైడ్ పెయింటింగ్. బ్యాక్ సైడ్ మొత్తం పెయింటింగ్. శారీ మీద కూడా పెయింటింగ్ అండి. ఓకే. సేమ్ ఇవే ప్రింట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, డిజిటల్ ప్రింట్స్. కానీ యాజ్ యూజువల్ దాని లుక్ వేరే, దీని లుక్ వేరే. ఓకే. చాలా వేసుంటారు. హ్మ్. ఇదైతే ఒక ఫిషర్ వుమెన్ థీమ్ అన్నమాట. ఇలా ఓకే. బ్లౌజ్ మీద చూడండి, ఒక అమ్మాయి ఫిషింగ్ చేసే అమ్మాయి ఒక బుట్ట నిండా ఫిషెస్ పట్టుకొని ఉన్నట్టుగా ఇలా బ్లౌజ్ మీద వేసాను. వేసి హ్యాండ్స్ కి కూడా ఇలా చిన్న డిజైన్ ఇచ్చాము. శారీ మీద చిన్న చిన్న ఫిషెస్ అన్ని బుట్టాస్ కింద వేసాం. ఇలా అక్కడక్కడ. ఓకే.
నెక్స్ట్ ఇది మొత్తం ఫుల్ శారీ అంతా ఈ టిష్యూ శారీ ఇది టిష్యూ క్రష్ అండి, క్రష్. క్రష్ జార్జెట్. ఇలా ఫ్లోరల్ డిజైన్. అంటే ఇది మీకోసం వేసుకున్నారా లేకపోతే మన సేల్స్ పర్పస్ లాగా ఏమైనా లేదండి, పెట్టుకున్నారా? కొన్ని కొన్ని నా కోసం కూడా వేసుకుంటాను, కొన్ని సేల్ చేయడం కోసం. కస్టమర్ అడుగుతారు ఒక్కొక్కసారి, నాకు ఈ ఈ కలర్ కావాలి, ఈ ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి డిజైన్ కావాలి అని కూడా అడుగుతారు. సో వాళ్ళకి నచ్చినట్టు అలా కూడా చేస్తాను. ఓకే. ఒక్కొక్కసారి ఖాళీ ఉన్నప్పుడు నేను కూడా కొన్ని ఇలా శాంపుల్స్ చేసి పెట్టుకుంటాను చూపించడానికి అన్నట్టుగా. అలాగే ఏదైనా ఎగ్జిబిషన్స్ ఉన్నా కూడా అక్కడ కూడా మనం సేల్స్ సేల్ చేసుకోవచ్చు. సేల్స్ చేస్తూ ఉంటారు. అలా. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? నా కాంటాక్ట్ నంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మనం బయోలో ఇద్దాము. ఓకే. సో దాని ద్వారా నన్ను అప్రోచ్ అయ్యి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. 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 షూర్ 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 ఇద్దాము. డిస్క్రిప్షన్ లింక్ అనేది మీది ఇస్తాను. ఎవరైనా కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. ఓకే. అంటే కాస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయా? వెరీ రీజనబుల్ అండి. బయట ఇంకా మనకి దొరికే దానికన్నా మనం చాలా రీజనబుల్ కాస్ట్ లోనే మనం ఇస్తున్నాము. అందరూ ఎఫర్ట్ చేసుకోగలిగేలాగే ఇస్తాను. ఓకే. ఓకే. విత్ శారీ బ్లౌజ్. బ్లౌజ్ అది ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ అండి, వాళ్ళకి ఎలా కావాలంటే మనం అలా చేసి ఇవ్వడం. ఓకే. 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 అంటే ఇప్పుడు ఇవి పెయింటింగ్స్ కూడా సేలా మేడం? సేల్ చేస్తారా? సేల్ చేస్తానండి. అలాగే పర్టికులర్ సైజ్ లో ఇదే సైజ్ లో కావాలి నాకు, ఈ కలర్స్ యూస్ చేయాలి అని అడిగినా సరే అలాగైనా కూడా చేస్తాను. ఓకే. ఫోటోస్ అట్లా బర్త్డేస్ కి ఏమైనా ఉంటే ఫోటోస్ వేయడము అలాంటివి కూడా పెయింట్ చేసి ఇస్తారా? ఓకే. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ ఉన్న పెయింట్స్ లో కూడా ఏదైనా నచ్చి కావాలి అని అనుకుంటే మేడం ది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఇన్స్టా ఐడి ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో మేడం కున్నానే లింక్స్ అని తప్పకుండా పెడతాను. ఎవరైనా కావాలి అంటే మేడం ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. సో శివ పార్వతుల గురించి అంటే కార్తీక మాసం అని ఏమైనా వేసారా లేకపోతే వేసి ఎన్నో ఇయర్స్ అవుతుందా? లేదండి, ఇదివరకే వేసాను. జస్ట్ శివ అండ్ శక్తి యూనియన్ అంతే, వాళ్ళ ఇద్దరు విడివిడిగానే ఏకం అన్నట్టుగా చూపించడానికి కోసం వేశాను. సో అవన్నీ మన బాడీలో ఉన్న 7 చక్రాస్, ఇంకా శ్రీ చక్రం, అవన్నీ కూడా వాళ్ళిద్దరికి రిలేటెడే ఉంటాయి. ఒక్కరిని పూజించినా ఇద్దరిని పూజించినంత ఇది. సో అలా కాన్సెప్ట్ అనుకుని వేశాను. రుద్రాక్షలు ఒరిజినల్ అండి. నాకు చెప్పాను కదా టెక్స్చర్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తానని, సో నాకు ఎందుకో అలా రుద్రాక్షలు పెట్టాలని అనిపించింది. ఏది చేసినా ఒరిజినల్, నో రెప్లికా. నో. అప్పుడు ఒకటి ఇన్స్టాలో వైరల్ అయింది, రెప్లికా ఒరిజినల్ అలా ఉంది మీది. ఓకే. ఇది మేడం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి తాంజోర్ స్టైల్లో నా కిచెన్ లో పెట్టుకుంది కానీ నేను వేసుకున్నాను. అంటే మీరు ఒక్కొక్క పెయింటింగ్ కి ఒక్కొక్క టైం అనేది ఉంటుందా లేకపోతే పెయింటింగ్ బట్టి టైం తీసుకుంటారా? అలా ఏం లేదండి, నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఫుల్ మైండ్ ఎప్పుడు పెట్టగలను అనుకుంటే అప్పుడు నేను చేస్తూ ఉంటాను. ఒక్కొక్కటి 2 days లో అయిపోతుంది, ఒక్కొక్కటి 1 week లో అయిపోతుంది, ఒక్కొక్కటి 1 month పడుతుంది, అది చెప్పలేము. ఓకే. సో ఇవన్నీ చేయడానికి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇది వరకు మ్యారేజ్ ముందైతే మా పేరెంట్స్ బాగా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు. ఎక్కడికి కాంపిటీషన్ ఏది ఉన్నా సరే పాపం లీవ్ పెట్టుకుని మరి నన్ను తీసుకెళ్లడం అలా. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు లక్కీలీ మా హస్బెండ్ కూడా అంతే. ఏదైనా ఈవెంట్ ఉన్నా సరే పాపం లీవ్ పెట్టుకుని నా కోసం నాతో పాటు వచ్చి తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. ఓహో, ఇలాంటి ఏమంటారు జెంట్స్ కూడా ఉన్నారా ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఈ జనరేషన్ లో? చాలా గ్రేట్. సార్ కి అయితే మా నుంచి థ్యాంక్స్ చెప్పండి సార్ కి. ఇలానే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా మీరు ఎన్నో 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 చేయాలని అనుకుంటున్నాను. ఇంకోటి ఇది మేడం రాముడు రామాయణంలో కాన్సెప్ట్ అండి, శబరి ఫ్రూట్స్ ఇస్తుంది కదా, అందరికి తెలిసిందే. ఓకే. ఆ కాన్సెప్ట్ మీద వేసాను. చాలా డేస్ అవుతుందా పెయింటింగ్ చేసి? రీసెంట్ గా? ఇది కూడా చాలా డేస్ అవుతుంది, అసలు బిఫోర్ మ్యారేజ్ చేసింది.
సో మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 ఇయర్స్ అండి, 8 వసంతాలు అయింది. సో ఈ రాముడు శబరి లక్ష్మణుడు పుట్టి కూడా 8 ఇయర్స్ అవుతుండొచ్చు maybe. అవునండి. సో ఈ ఆర్ట్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? అసలు ఎలా వచ్చాను అన్నది నాకే గుర్తులేదండి. ఎందుకంటే వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్, నేను చాలా చిన్నప్పటి నుంచే ఈ ఆర్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏదో ఒకటి వేస్తూ ఉండేదాన్ని. అలా సెల్ఫ్ గా చిన్నప్పుడు నేర్చుకున్నాను కొన్నాళ్ళు. ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ ఒక టీచర్ దగ్గర, డ్రాయింగ్ టీచర్ దగ్గర చేర్పిస్తే అక్కడ ఏవో కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాను. అలా స్లోగా స్కూల్లో కూడా టీచర్స్ అది చూసి బాగా వేస్తున్నానని చెప్పేసి వేరే బయట కాంపిటీషన్స్ కి పంపించడం. అలా నా జర్నీ అలా వెళ్ళి తర్వాత వెన్ ఐ వాజ్ 16 ఇయర్స్ ఓల్డ్, నేను ఒక స్టేట్ లెవెల్ ఈనాడు వాళ్ళ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి వెళ్ళాను. అక్కడ నేను సెకండ్ ప్లేస్ వచ్చాను. అదే నా ఫస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మీరు ఏమైనా ఫస్ట్ అవార్డ్ తీసుకున్నారు అంటే 16 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు? అంతకు ముందు కూడా చిన్న చిన్నవి వచ్చాయి. కానీ అంటే స్టేట్ లెవెల్ అది ప్లస్ ఈనాడు వాళ్ళది అంటే అది కొంచెం నాకు అప్పట్లో అది కొంచెం ఫస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. మీ కళను ఎక్కడెక్కడ ప్రదర్శించారు? ఎగ్జిబిషన్స్ అవి చేస్తూ ఉంటాము. అలాగా అక్కడ ప్రదర్శించాము. అది కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు కొత్తగా ఏది చేసినా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది మేడం, సో యాజ్ ఐ టోల్డ్ ఐ యామ్ ఇంటూ ఫ్యాషన్ ఫీల్డ్ ఆల్సో. ఇది సారీ బ్రూచెస్ కింద చేశాను అనమాట. సో ఇలా వెనకాల పిన్ వస్తుంది. సో తాంజోర్ స్టైల్లో కొన్ని బర్డ్స్, ఇలా అమ్మవారి ఫేస్ అలా చేశాను అనమాట. డిఫరెంట్. మీరు ఏమంటారు, పోయిపోయి నా ఫేవరెట్ గాడ్ నే ఇక్కడ పెట్టేసారు. ఏడుకొండల స్వామి వెంకన్న. బాగుంది, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్యాషన్ డిజైన్ అన్నారు కాబట్టి ఎక్కడ ఏ ఆట వదిలేటట్టు లేరు మీరు. ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగుంది. నా కోసం అంత కష్టపడి మీరు అంత దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ. వెంకన్న స్వామి మళ్ళీ ఒకసారి మా ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇవి వచ్చేసి టవల్ హ్యాంగర్స్ అన్నమాట. పైన ఒక చిన్న ఆర్ట్ పీస్ చేసి ఇలా టవల్ హ్యాంగింగ్ కి రింగ్ అటాచ్ చేసాము. ఇది యాక్చువల్లీ వెనకాల హుక్ ఇస్తాము, మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇదేమో కిచెన్ లో పెట్టుకోవడానికి బాగుంటుందని యాక్చువల్లీ ఇలా ఈ 2 లేడీస్ దంపుతున్నట్టుగా అలా వేస్తాం అనమాట. ఓకే, బాగుంది, న్యూ ఐడియా. సో నేను వచ్చినప్పటి నుంచి దీన్నే అబ్జర్వ్ చేసుకుంటున్నా. ఈ పెయింటింగ్ కలర్ సేమ్, నా శారీ కలర్ సేమ్ ఉన్నాయి. సో సరస్వతి అమ్మవారేనా? అవునండి, సరస్వతి అమ్మవారే. దీనికి టెక్స్చర్స్ కింద ఈ థ్రెడ్స్ యూజ్ చేసామన్నమాట. ఓకే, థ్రెడ్స్ ని ఇలా వేవ్స్ షేప్ లో ఇలా రోల్ చేసి అంతా పెట్టాము. దీనికైతే నిజంగా చాలా టైం పట్టిందండి. ఓకే అండి, చాలా బాగుంది. అంటే ఇది గమ్ వేసి పేస్ట్ చేశారా? రోలింగ్ కి చాలా టైం పట్టింది. తర్వాత దానిపైన మళ్ళీ షేడ్స్ ఇచ్చాను. ఓకే, కలర్ తో వేసారా ఇది? ఓకే, బాగుంది. నేను అమ్మవారి సేమ్. ఇది మేడం, ఇది లక్ష్మీదేవి అండి. కలంకారీ స్టైల్లోది. ఓన్లీ అవుట్ లైన్ వేసి వెనకాల మనకి చాక్స్ దొరుకుతాయి, కలర్ చాక్స్, వాటితో సాఫ్ట్ పేస్టల్స్ అంటాము, వాటితో బ్యాక్గ్రౌండ్ ఫినిష్ ఇచ్చాను. గట్టిగా వచ్చింది. అంటే ఇది పెన్సిలా లేకపోతే బ్రష్ ఏమైనా? పెన్ అండి. పెన్, బ్లాక్ పెన్. చాలా నీట్ గా వచ్చింది. పెన్ తో చేసిన యాక్చువల్లీ ఇంకా నావి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను. ఓకే, షూర్. సో ఇవన్నీ కూడా పెన్ తో వేసింది, ఓన్లీ పెన్, ఇంకేం లేదు. జస్ట్ పెన్ స్ట్రోక్స్ తో, పెన్ లైన్స్ తో చేసినవి ఇవన్నీ కూడా.
ల్యాండ్స్కేప్ ఓకే. ఇదొకటి, అంటే ఇట్లా ఇది బ్లూ పెన్. ఓకే. అంటే ఇట్లా చిన్న చిన్నగా ఇవన్నీ బాగా వేసిర్రు. ఇక్కడ కొంచెం టైం ఆవు, టేకింగ్ పని లేడీ అంటే దీనికి ఎంత టైం పడుతుంది? ఒక 2 days అలా 2 days పడుతుందా? కానీ చాలా ఓపిక ఉండాలి కదా ఇట్లా చేయడానికి. ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక ఆటోమేటిక్ గా వస్తుంది కదండి. ఈవిడ అనసూయ మాత ఆత్రి మహర్షి అన్నమాట. సో వనవాసంలో ఉన్నప్పుడు వీళ్ళు అలా ఋషి ఆశ్రమాలు విజిట్ చేస్తూ ఉండేవారు. సో ఒక రోజు వీళ్ళ ఆశ్రమానికి కూడా వెళ్ళినప్పుడు అనసూయ మాత ఏంటంటే సీతాదేవి ఫేస్ చూసి కొంచెం, అంటే వాళ్ళు దివ్య దృష్టితో చూస్తారు కదా, సో తను ప్రిడిక్ట్ చేసింది అనమాట ఫ్యూచర్ ని. ఈమె రావణాసుడు లంకకి వెళ్ళి ఇలా ఉండబోతోంది, సో అని చెప్పేసి సీతాదేవికి గిఫ్ట్స్ ఇచ్చింది. అప్పుడు రావణుడి దగ్గర ఉన్నప్పుడు అవసరం అయ్యేలాగా ఎన్నటికి వాడని పువ్వులు, ఎన్నటికి మాయని చీర, అలాంటి కొన్ని ప్రెషియస్ గిఫ్ట్స్ సీతాదేవికి ఇచ్చింది అనమాట. సో అవి తనకి హెల్ప్ అయ్యాయి ఫ్యూచర్ లో. హనుమంతుడు వస్తే అది ఇచ్చి పంపిస్తుంది కదా, మీన్స్ మనం జడలో బిల్ల, జడలో బిల్ల జనక మహారాజు ఇచ్చారనమాట. ఓకే. ఇవి కాస్మెటిక్స్ వస్తుంది, అంటే మాయని చీర, ఎన్నటికీ మాయని చీర, ఎన్నటికీ వాడని పువ్వులు, అలాగే కొన్ని కాస్మెటిక్స్ క్రీమ్స్ కూడా ఏవో అప్పట్లో ఇచ్చారు అని కొన్ని టెక్స్చర్స్ లో అయితే ఉన్నాయి. సో అవి తనకి హెల్ప్ అయినాయి కదా ఫ్యూచర్ లో. ఈ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు కదా, సో ఎందుకు పెయింటింగ్ వేయకూడదు ఈ కాన్సెప్ట్ ని అని చెప్పేసి ఇలా చేశాను అనమాట. చూడ్డానికి పెయింటింగ్ చాలా చిన్నగా ఉంది కానీ ఇంత పెద్ద స్టోరీ చెప్పారు. ఇది అన్ని ఒరిజినల్ మేడం? ఇదంతా ఒరిజినల్. ఈ టెక్స్చర్ కి కొంచెం శాండ్, చిన్న చిన్న పెబుల్స్ అలా ఏవో యూజ్ చేశాను అంతే. ఇది కొబ్బరి పీచా? ఓకే, రొటీన్ గా చేయాలని నాకు అనిపించలేదు, ఏదో ఒకటి యాడ్ చేయాలని అలా చేశాను. ఇది ఈ పెయింటింగ్ చూసినప్పుడే అర్థమైంది మనం అన్ని ఒరిజినల్ గా వెళ్ళాలి అనేసి. సో ఇది మేడం? ఇది శాండ్ పెయింటింగ్ అండి. మామూలుగా మనం బయట బీచ్ లో దొరికే శాండ్ ని తెచ్చుకుని జల్లించి దాన్ని సాఫ్ట్ గా చేసి అలా మనం క్యాన్వాస్ లాగా రెడీ చేసి దాని మీద పెయింటింగ్ వేస్తాం అన్నమాట. ఓకే, మనం ప్రకృతిని ఎక్కడ వదిలేనట్టుంది, ఏది పడితే అది పెయింటింగ్ రూపంలో వచ్చేస్తుంది. బాగుంది. నెక్స్ట్ అదే మేడం, అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదండి, ఇది లిప్పన్ ఆర్ట్ అంటారు. ఇది కూడా అంతా క్లే యూజ్ చేసి మిర్రర్స్ పెట్టి చేసాము. సో ఇక్కడ ఏంటంటే 2 ఆర్ట్ ఫార్మ్స్ ని మిక్స్ చేశాను, లిప్పన్ ప్లస్ మినియేచర్. ఈ ఆర్ట్ ఫామ్ మినియేచర్ అంటారు. సో ఆ రెండింటిని క్లబ్ చేసి క్రియేట్ చేశాను. బాగుంది. సో ఇది అది ఏంటంటే ఈ పెయింటింగ్ ఆ పెయింటింగ్ డ్రెస్సింగ్ రూమ్ కి సెట్ అయ్యేలాగా అన్నమాట, మన డ్రెస్సింగ్ ఏరియాకి సెట్ అయ్యేలాగా చేశాను. ఏమైనా చూస్తే మిర్రర్ లో చూసి ఇక్కడ కూడా సేమ్ మిర్రర్ లో తన ఫేస్. సో మనకి ఇంట్లో పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ పెయింటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఆ పెయింటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో ఈ రెండు అలా డ్రెస్సింగ్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా క్రియేట్ చేసాను. బాగుంది, నైస్ క్రియేటివిటీ. ఇది మేడం? ఇది క్లే అండి, మొత్తం క్లే. ఇదంతా క్లేనేనా? అంతా క్లేనే ఇలా మనం మౌల్డ్ చేసుకుని వుడెన్ బోర్డ్ మీద పెట్టి తర్వాత పెయింట్ చేసేసుకుంటాం. ఓకే, 3D లుక్ రావడం కోసం అని క్లే యూస్ చేస్తాం. ఓకే ఓకే. నేను ఇది చూసినప్పుడు ఎక్కడైనా గిఫ్ట్ ఏదైనా వచ్చిందేమో అని అనుకున్నాను. సో మీరే చేశారా? అంటే మళ్ళీ ఇదేమి ఊడిపోదా? లేదండి, ఎలా చేస్తా మనం యూస్ చేస్తాం ఫెవికాల్, పేపర్ మ్యాష్, క్లే ఇవన్నీ మిక్స్ చేసి ఉంటుంది. సో అది గట్టిగానే ఉంటుంది. ఓకే, బాగుంది. మంచి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంది. సో మీ హాబీస్ మేడం, అంటే ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఈ వర్కే కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా? సో అదర్ దాన్ ఆర్ట్ అయితే నాకు కొంచెం గార్డెనింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఎన్ని మేడం? ఎన్ని అచీవ్మెంట్ చేస్తుంటారు?
చాలా వచ్చినాయండి. నేను కౌంట్ అయితే చెప్పలేను. అప్రాక్సిమేట్ గా ఒక 100 to 150 అయినా వచ్చి ఉంటాయి. అరౌండ్ 150 to 200 అలా వచ్చినాయి. కొన్ని కొన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అన్ని నేను మోసుకుని రాలేదు. ఇక్కడ ఉన్నవి కొన్ని ఏవో నేను అలా డిస్ప్లే చేసుకుంటాను. కొన్ని కొన్ని అయితే అసలు అటక మీద పెట్టినవి కూడా ఉన్నాయి. మేబీ ప్లేస్ ఇది అవ్వక అంతే. అటక మీదకి వెళ్ళాలని కాదు కానీ అది. సో ఇది హోమ్ డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంది. అవునండి, అవును. ఇది యాక్చువల్లీ రీసైకిల్డ్ ఐటమ్. మన పాతకాలంలో ఊరగాయలు అవి పెట్టుకునే జాడీలు ఉంటాయి కదా, సో అది యూజ్ చేయకపోతుంటే దాని మీద ఇలా వర్క్ చేసి చేశాను. ఇందులో టిష్యూస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక చిన్న ప్లాంట్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. బాగుంది. ఇలా చిన్నవే కాదు, పెద్దది కూడా చేశాను. ఒకటి చూపిస్తాను మీకు. పెద్దది కూడా చేశారా? ఓకే. ఈ చిన్న సైజు చేసాను, ఇంకా పెద్ద సైజు కూడా చేసిరా? ఓకే ఓకే, బాగుంది. దేన్ని వదులుతలేదు. ఓకే. ఏంటంటే రావి చెట్టు లీవ్స్ అన్నమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ లీవ్స్ వాటర్ లో పెడితే అది వదిలేస్తుంది. తర్వాత మనం దాన్ని ఇలా ఆర్ట్ వర్క్ చేసుకుంటాం. ఓకే. సో ఇవి మేడం చిన్న బుక్స్ లాగా ఏమో ఉన్నాయి. ఏమైనా కవిత్వాలు, పోయట్స్, స్టోరీస్ ఏమైనా రాసారా ఏంటి? అది లేదండి. చిన్న రామాయణం చేశాను. అంటే స్టోరీ, రామాయణం స్టోరీ మొత్తం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసి, సో పక్కన దాని తాలూకా స్క్రిప్ట్ రాశాను అనమాట. దానికి సంబంధించిన ఇప్పుడు ఇది బొమ్మ వేసాను కదండి, ఇది ఇక్కడ ఏం జరుగుతున్నదని స్క్రిప్ట్ లా రాశాను. అలా మొత్తం స్టోరీ అంతా సీక్వెన్స్ అలా రాసుకుని వచ్చాను. అదే డ్రా చేస్తూ ప్లస్ దాని పక్కన డిస్క్రిప్షన్ కూడా రాసుకుని వచ్చాను. ఇలా మొత్తం ఇది 1116 పిక్చర్స్ ఉన్నాయి దీనిలో. మొత్తం రామాయణం అంతా ఈ బుక్స్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఉంది అండి. ఓహో. ఇప్పుడు మనం ఎక్కడన్నా జర్నీకి వెళ్తున్నాము అంటే కూడా బుక్ పట్టుకోకుండా బోర్ కొడుతుంది అంటే ఈ బుక్స్ ఒక బ్యాగ్ లో వేసుకొని మంచి చదువుకోవచ్చు. బాగుంది. ఎలా వచ్చింది మేడం ఈ కాన్సెప్ట్ ఇట్లా చేయాలి అని చెప్పేసి? యాక్చువల్లీ దీనికి చాలా పెద్ద స్టోరీయే ఉందండి. యాక్చువల్లీ చిన్నప్పుడు కొన్ని క్లాసెస్ ఉంటాయి కదా మనకి, తప్పదు కదా అన్ని సబ్జెక్ట్స్ మనం చదువుకోవాలి. సో నాకు ఏదైనా ఇప్పుడు ఎవరైనా మా టీచర్స్ చూస్తే నన్ను కొడతారేమో కూడా. ఏదైనా నాకు నచ్చని కాన్సెప్ట్ కనుక అక్కడ జరుగుతుందంటే క్లాస్ లో అలా చూస్తూనే ఉండేదాన్ని, కానీ నా మైండ్ మాత్రం ఏదో క్రియేట్ చేయాలి, ఏదో ఏదో ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట, రన్ అవుతూ ఉంటాయి మైండ్ లో. సో నాకు చెయ్యి కూడా ఆగదు. అది వచ్చిన ఐడియా పేపర్ మీద పెట్టేయాలి, లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాక చేద్దామన్నా మర్చిపోతాం కదా, సో పెట్టేయాలి. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే అలా చూస్తూనే ఎక్కడో దొరికిపోకూడదు కదా మళ్ళీ మనం అక్కడ క్లాస్ లో డ్రా చేస్తున్నామంటే, చిన్న చిన్నగా వేసుకునేదాన్ని అనమాట. ఎక్కడో పేజ్ కార్నర్ లో చిన్న చిన్నగా ఏదో స్కెచెస్ వేసుకునేదాన్ని. ఆ చేస్తున్నప్పుడు తర్వాత నాకు ఐడియా వచ్చింది, అదే ఏదో చిన్న చిన్నగా బాగుందే అని చెప్పేసి తర్వాత దేవుడి బొమ్మలు వేయడం స్టార్ట్ చేశాను. అవే ఇవి అన్నమాట. ఓకే. అవి ఇలా చిన్న చిన్న చిన్నప్పుడు వేసింది ఇవి యాక్చువల్ గా. అలా చిన్న చిన్నవేవో వేసుకుంటూ ఉండేదాన్ని. సో తర్వాత మర్చిపోయాను, చాలా ఏళ్ళు ఇవి వేసాను అలా ఉన్నాయి. తర్వాత ఒకసారి ఎప్పుడో ఇల్లు సర్దుతున్నప్పుడు ఎప్పుడో నాకు ఇది కనిపించి, అరే చిన్నప్పుడు నేను అలా చేసేదాన్ని కదా అని గుర్తొచ్చి ఈ కాన్సెప్ట్ మీద మళ్ళీ ఇలా ఏమైనా వేస్తే బాగుంటుందేమో అన్న ఐడియా అయితే ఉంది. తర్వాత నేను ప్రెగ్నెంట్ అన్నమాట. సో ఆ ప్రెగ్నెన్సీలో ఈ రామాయణం మహాభారతాలు చదివితే మంచిది అని చెప్తూ ఉంటారు కదా, సో అప్పుడు నేను రోజు కొంత రామాయణంలో కొన్ని చాప్టర్స్ అవి చదివేదాన్ని. ఆ చదువుతున్నప్పుడే నాకు ఇలా కూడా వేయాలని థాట్ వచ్చి, సో అలా చదివింది ఆ సీన్ ని బొమ్మ వేసి దాని పక్కన డిస్క్రిప్షన్ రాసి అలా చేశాను అనమాట.
ఓకే. అసలు మిమ్మల్ని ఫస్ట్ మీ టీచర్ చూస్తే కొట్టాలా? ఇప్పుడైతే అనుకున్నాను ఫస్ట్ కొట్టాలి అని. ఇప్పుడు అనుకోవట్లేదు. మీ ప్రెగ్నెన్సీ జర్నీ మీ పాపని చూస్తే మీకు ఇవి గుర్తొస్తాయి. ఇవి చూసినా పాప గుర్తొస్తుంది. ఎందుకంటే అవునండి, అవును, ప్రెగ్నెన్సీ జర్నీలో అవును. మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేసారు. అంటే 9 మంత్స్ ఇదే వర్క్ చేసుకున్నారా? ఇంకా తక్కువ టైంలోనే ఫినిష్ చేశానండి. యాక్చువల్లీ ఇది ఫినిష్ చేసిన తర్వాత మన దార్లా సార్ ఉన్నారు కదా, ఈ కాన్సెప్ట్ వేస్తున్నానండి అని ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. ఆయన గురించి మీకు తెలిసిందే కదా, చాలా అవార్డ్స్ రివార్డ్స్ పొందిన చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఆయన వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు చాలా. సో నన్ను ఆయనతో ఎప్పుడైతే నేను ఇలా చేస్తున్నానని షేర్ చేసుకున్నానో, ఆయన ఒకటే అన్నారు, ఏస్తున్నారు బానే ఉంది, అది మీరు ఇంట్లో పెట్టి దాచుకోవడం కాదు, దాన్ని బయటికి తీయాలి అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారు. ఆయన సజెస్ట్ చేసినప్పుడు ఆయన గైడ్ చేశారు అనమాట, రికార్డ్స్ కి అప్లై చేయమని అలాగా. సో అప్పుడు నేను అది పేపర్ లో రావడము, నేను రికార్డ్స్ కి అప్లై చేయడము, అలా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆక్సిజన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంకా దార్లా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఈ 3 రికార్డ్స్ నాకు ఈ చేసినందుకు వచ్చాయి. రామాయణంతో 3 రికార్డులు కొట్టేసిరు. ఓకే. సో ఇవి ఇంత చిన్న చిన్నగా వేశారు కదా, మీకు స్పెట్స్ ఏమైనా వచ్చినాయా మరి? నాకే చూడడానికి ఇలా చూడాల్సి వస్తుంది. యాక్చువల్లీ స్పెట్స్ ఇది చేయక ముందే వచ్చాయండి నాకు. ఓకే. స్కూలింగ్ లో ఉన్నప్పుడే వచ్చాయి. అంటే నేను ఎప్పుడు వచ్చాయంటే యానిమేషన్ కోర్స్ ఒకటి చేశాను. అది చేయడం కంటిన్యూస్ గా స్క్రీన్ మీద ఉండడం. ఆ యానిమేషన్ కోర్స్ లో ఏంటంటే చేత్తోని డ్రా చేసే వాళ్ళము, ప్లస్ స్క్రీన్ మీద కూడా వర్క్ చేసే వాళ్ళము. ఆ 2 చేయడంతో అప్పుడు తెచ్చుకున్నాను స్పెట్స్. మరి దాని వల్ల దేని వల్ల తెలియదు, అప్పుడు వచ్చినాయి. దీని వల్ల అయితే కాదు. దీని వల్ల అయితే కాదు. ఓకే. ఓకే. ఆ రామాయణం తర్వాత బతికిచ్చింది. పెట్స్ నేమ్ రాకుండా. ఫస్ట్ వచ్చిన అవార్డ్ ఏదైనా ఉందా మేడం? ఉందండి. అంటే ఫస్ట్ అన్నది నాకు గుర్తులేదు. ఫస్ట్ ఏంటన్నది, ఎందుకంటే చిన్న చిన్నవి చాలానే వచ్చినాయి స్కూళ్ళలో వాటిల్లో. బయట అంటే స్టేట్ లెవెల్లో వచ్చినది ఉంది ఫస్ట్. అదైతే ఇది స్పాట్ పెయింటింగ్ ఈవెంట్ అన్నమాట. స్పాట్ లో మనకి ఏదో ఒక టాపిక్ ఇస్తారు, 1 అవర్ టైం ఇస్తారు. ఆ 1 అవర్ లో మనం కాన్సెప్ట్ ఆలోచించుకుని డ్రా చేయాలి. అందులో నాకు వచ్చిన అవార్డు. ఓకే. ఓకే. సో ఇప్పుడు రాబోయే యంగ్స్టర్స్ కి మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు యంగ్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు రేపు మాకు ఏమనుకుంటున్నారంటే, మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు రెప్లికాలు వచ్చేసి బాగా అని అనుకుంటున్నారు కదా, అమ్మో హ్యాండ్ మేడ్ కి స్కోప్ లేదేమో ఫ్యూచర్ లో అనుకుని భయపడుతున్నారు కొంచెం. కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎన్ని రెప్లికాలు వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మనం ఆ టూల్స్, ఆ ఫీచర్స్ యూజ్ చేసుకుని మనకి నచ్చింది మనం ఇంకా ఎంత బాగా క్రియేట్ చేయొచ్చు అన్నది దాని మీద మనం వర్క్ చేయాలి. కానీ మనం క్విట్ చేయకూడదు మనకి నచ్చింది ఎప్పుడు. సో నేను మెయిన్గా చెప్పేదైతే అదే, ఎప్పుడు హ్యాండ్ మేడ్ కి విలువ ఉంటుందండి. రెప్లికా అని ప్రింటెడ్ హ్యాండ్ తో చేసింది ఏది తీసిపోదు, దాని వాల్యూ దానికే ఉంటుంది. సో ఏం భయపడక్కర్లేదు, మన పని మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆర్ట్ ప్రొడక్ట్స్, ఈ హోమ్ డెకర్ ప్రొడక్ట్స్ కూడా సాధ్యమైనంత వరకు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి తీసుకొస్తే బాగుంటుందేమో అని నా పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నమాట. అది నా ఒక్కదాని వల్ల అవ్వదు, కానీ ఏమో అది వర్క్ చేయాలి దాని మీద. దానివల్ల అందరు ఆర్టిస్టుల సపోర్ట్ కూడా నాకు ఉంటే మేబీ ట్రై చేయొచ్చేమో అనే ఉద్దేశం అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు అంటే మీన్స్ అందరికి తెలియదని కాదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండొచ్చు. సో పెయింటింగే కదా ఎందుకు తీసుకోవడము అని అనుకుంటారు. అంటే నేను విన్న ప్రకారం అయితే పెయింటింగ్ సేల్స్ అవ్వడము 1 lakh 50,000 60,000 ఆ రేంజ్ లో కూడా పెయింటింగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో తెలియని వాళ్ళ గురించి దీని బెనిఫిట్స్ ఏమని చెప్పగలుగుతారా తీసుకోవడం వల్ల? అంటే యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే, పెయింటింగ్ వేస్తున్న వాళ్ళకి అదొక హీలింగ్ ఆస్పెక్ట్ అన్నమాట. వేసే వాళ్ళకి మైండ్ అది కూడా చాలా రిఫ్రెష్ అవ్వడం కానీ, పీస్ ఆఫ్ మైండ్ దొరకడం కానీ అలా ఉంటుంది. వేసే వాళ్ళకే కాదు, యాక్చువల్లీ చూసే వాళ్ళకి కూడా అది మనకి తెలియకుండా
అది ఇంటర్లింక్ ఉంది మన మైండ్ తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నేను ఒక మంచి పెయింటింగ్ ఏదైనా వేసుకుని దాని మీద ఐఎమ్ గోయింగ్ టు విన్ అనే ఏదో మంచి కొటేషన్ రాసి నేను పెట్టుకున్నాను. సో పెట్టుకున్నప్పుడు ఏముంది, నేను ఆ రూమ్ లో నేను టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కనీసం 5-6 సార్లైనా నా కళ్ళు దాని మీదకి వెళ్తాయి. ఆ పెయింటింగ్ చూసినప్పుడల్లా నాకు ఒక మోటివేషనల్ ఆస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది నా మైండ్ లో. సో ఏం చేస్తాను అప్పుడు, నేను దానికోసం ఆలోచిస్తాను. దాని గురించి ఏం చేస్తే నేను నిజంగా విన్ అవుతాను అన్న ఆ టైప్ ఆఫ్ థాట్స్ మన బ్రెయిన్ లో క్రియేట్ అవుతాయి. సో ఆబ్వియస్ గా మనం సక్సెస్ అవుతాం, విన్ అవుతాం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా చాలా పెయింటింగ్స్ అండి చాలా మోటివేషన్ ఇస్తాయి, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి, రిలాక్సేషన్ ఇస్తాయి. కొన్ని అయితే అసలు మన మైండ్ సెట్ నే మార్చేస్తాయి. చాలా ఇప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉన్న మనిషి చాలా మారిపోతారనమాట. చాలా పీస్ఫుల్ గా కనిపిస్తారు, సడన్ గా చేంజ్ కనిపిస్తుంది. సో ఇది అర్థం చేసుకుంటే దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో అందుకేనేమో మేబీ మన ఏన్షియంట్ స్క్రిప్ట్స్ లో కూడా ఇలాగా ఈ ప్లేస్ లో ఇది ఉంటే బాగుంటుంది. సో మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా ఆ మన మైండ్ కి ఇంటర్లింక్ అవుతుంది. మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మేబీ అంతే కదండి. ఇప్పుడు మన ఇల్లు నీట్ గా ఉందనుకోండి, మన ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. అదే అంత క్లటర్ గా ఉంటే మన ఫీలింగ్ వేరేగా ఉంటుంది. సో ఎప్పుడు ఒక హోమ్ అన్నది మనం నీట్ గా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, సో మనకు తెలియకుండా మన మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని వల్ల ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు, మన మంచి ఫ్యూచర్ కోసం, మన చుట్టూ ఉండే వాళ్ళ మంచి ఫ్యూచర్ కోసం పెయింటింగ్స్ ని హ్యాంగ్ చేసుకుంటాం. ఓకే, నైస్. నాకు అసలు తెలియదు, ఇప్పుడు తెలిసింది పెయింటింగ్స్ ఎందుకు కొనుక్కోవాలి ఏంటి అని అన్నది. ఓకే, సో మన వర్క్ లో మనం ఉంటే దివిక్షనేమో మంచిగా దివిషనా, ఓకే సారీ, దివిషనేమో మంచిగా కూర్చొని పెయింటింగ్ సంథింగ్ ఏదో వేస్తుంది. దానా ఏదో చూపించు, ఏమేమి వేస్తున్నావు చూపించు. మై డాటర్ శ్రీ దివిష. చూపించుతాను ఏం వేస్తున్నావు నువ్వు, మేము మాట్లాడుకుంటుంటే సీరియస్ గా ఏం చేసావు చూపించు. ఎవరిది? నీ ఫ్రెండా? ఓహో, యాక్చువల్లీ నన్ను వేసావేమో అనుకున్నా. నేను కాదా, నేను కాదా? ఓకే, మీ ఫ్రెండా? ఏంటి? ఇది నానా ఇంకేమేసావు? ఏంటో చెప్పు. అది ఓహో, స్నేక్ కృష్ణుడు. ఎక్కడ చూసావు ఇది? ఓకే, ఎక్కడ? కృష్ణ సీరియలా? సీరియల్ కూడా చూస్తున్నావా? ఓ బాగుంది. అది స్నేక్ మీద డాన్స్ చేస్తారు కదా శ్రీకృష్ణుడు, అది ఆ సీన్ చూసి తను అలా క్రియేట్ చేసి వేసుకుంది. ఏదో లైన్స్ పెట్టి అది స్నేక్స్ అంట, దానిపైన ఒక మనిషి వేసింది, అది శ్రీకృష్ణుడు అంట. సో తన ఇమాజినేషన్ అయితే అలా నాకు నచ్చింది. ఓకే, మమ్మీ లాగా పెయింటింగ్ చేస్తావా, డాడీ లాగా సిస్టమ్ వర్క్ చేస్తావా? అమ్మో, ఫ్యూచర్ ఆర్టిస్ట్ అయిపోతున్నావు ఇప్పటి నుంచే. బాగుంది. తనకి యాక్చువల్లీ పాటలు పాడడం ఇంట్రెస్ట్, డాన్స్ చేయడం కూడా ఇంట్రెస్ట్. మేబీ ఇంకా చాలా చిన్నది కదా, రియల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలియాలంటే మేబీ కొంచెం పెద్ద అవ్వాల్సిందే. లేదు, ఈ మూడు మమ్మీ లాగా మల్టిపుల్ అంటే ఇప్పుడు తరతరాలు ఇట్లా వస్తూ ఉంటది కదా అలవాట్లు అనేది. మీ అలవాటు మీ పాపకు వచ్చేసి మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూసుకుంటూ మంచిగా చూస్తుంది. నేను వేసినప్పుడల్లా తను కూడా వేయాలనుకుని అడుగుతుంది, ఇది నేను కూడా వేస్తాను అంటే తనకి వేరే కిట్ ఇచ్చేయాలన్నమాట. అప్పుడు నాది ముట్టుకోదు, లేకపోతే డిస్టర్బ్ చేయదు, లేదంటే మాత్రం నా పని అయిపోయింది. సుదీక్ష, సాంగ్ పాడతావా? దివిష. దివిష, అరే సుదీక్ష వస్తుంది నాకు. నీ పేరు సుదీక్ష పెట్టేస్తా నేను. సాంగ్ పాడు. సాంగ్ పాడతాను. ఓకేలే, కొంచెం సిగ్గుపడుతుంది.
మీకోసం నా తరపు నుంచి ఒక చిన్న కానుక. ఓకే, మనం స్టార్టింగ్ థ్యాంక్ యూ. సో మనం స్టార్టింగ్ వినాయకుడి తోటి స్టార్ట్ చేసినాం. సో మళ్ళీ గణపతి పప్ప మోరియా మళ్ళీ వినాయకుడితోనే ఎండ్ అయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీ ప్రతిభ నా అన్వేషణలో మనం సింధు మేడం తో చాలా విషయాలు, చాలా గురించి తన గురించి తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వారితో కూడా తప్పకుండా కలుద్దాము. త్వరలో వచ్చేస్తాను మీ ముందుకి ఇంకో ఆర్టిస్ట్ తో. సో ఫస్ట్ టైం అయితే ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి సమయం మా కోసం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా కష్టపడి నా కోసం టైం స్పెండ్ చేసి నా కోసం ఇంత దూరం వచ్చి ఇలా కంటెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.